హిందూ గాడ్స్ కి ప్రూఫ్ లేదు అని ఒక కామెంట్ పెట్టాడు. ప్రూఫ్ కావాలా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నీకే అర్థమవుతుంది. దేవుడి ముందు మూగజీవులు కూడా భక్తితో తల వంచుతాయి. ఎవరు నేర్పించారు ఈ ఉడతకి ముఖమని? ఎవరు చెప్పాడు అక్కడ ఉంది సృష్టికర్త అని? ప్రూఫ్ అయిన వాళ్ళకి ఇదే మా సాక్ష్యం. శ్రీరామనవమి కళ్యాణంలో కూడా వానరసేన తోడుంటుంది. ఇంకా ఏ రిలీజియన్ లైనా మూగజీవి ఇలా దేవుని గుర్తిస్తుందా? అసలు ఛాన్సే లేదు. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది సృష్టి సంకల్పం. పాము నుంచి పశువు వారికి ప్రతి ప్రాణికి తెలుసు ఎవరు నిజమైన భగవంతుడో. వేరే ఏ నమ్మకానికి లేని శక్తి ఇది. ప్రూఫ్ అయిన వాడికి ఇదే మా సాక్ష్యం. కొండంతున్న ఏను కూడా గుడి ముందుకు వచ్చి తల వంచి దండం పెడుతుంది. రథయాత్ర జరుగుతున్నప్పుడు ఆకాశంలో గరుడ పక్షి చుట్టూ తిరుగుతూ రథాన్ని కాపాడుతుంది. వేరే ఏ నమ్మకానికి లేని అదృష్టం ఇది. ప్రూఫ్ అన్న వారికి ఇదే మా సాక్ష్యం. ఆవు దగ్గరికి వెళ్లి అమ్మ అంటే చాలు, అది కూడా ప్రేమతో తలూపుతుంది. ప్రతి ప్రాణిలో పరమాత్ముని చూసే నమ్మకం ఓన్లీ ఇక్కడే ఉంటుంది. గంగనని తల్లి అని, భూమిని మాత అని, నిప్పుని దేవుని మొక్కే ఒకే ఒక రక్తం మాదే. ప్రూఫ్ అన్న వాళ్ళకి ఇదే మా సాక్ష్యం. నాసా కూడా ఒప్పుకుంది విశ్వమంతా వినపడే ఆ శబ్దం ఓంకారం అని. సైన్స్ కన్నా ముందే మన ఋషులు ఇది ఎప్పుడో చెప్పారు. చరిత్ర మారచ్చు కానీ మన సనాతన ధర్మం మారదు. ప్రూఫ్ అన్న వారికి ఇదే మా సాక్ష్యం. ఆకాశంలో ఆకారమైన, అడవిలో మూగజీవైన మన సనాతన ధర్మంతోనే తోడుంటాయి. ఈ ఒక్క విషయం చాలు మనది ఎంత గొప్పదో చెప్పడానికి. ఇంకా చెప్పుకుంటూ పోతే వీడియో సరిపోదు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.